మెగానెన్ టీవీ. ఒక ఉన్నత స్థాయి బిజినెస్ మీటింగ్ అనగానే మనకు టేబుల్ మీద కాస్ట్లీ ల్యాప్టాప్లు, వందల కోట్ల అగ్రిమెంట్ ఫైల్స్, కాఫీ కప్పులు గుర్తుకొస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని సియోల్లో నిర్వహించిన ఒక సమావేశంలో టేబుల్ మీద ఫైళ్లతో పాటు ఒక షూ కూడా దర్శనమిచ్చింది. ఒక మంత్రి మీటింగ్లో టేబుల్ మీద షూ ఉండటం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ టేబుల్ మీద ఉన్న షూ మామూలుది కాదు. దాని లోపల దాగున్నది కేవలం ఫ్యాషన్ కాదు, ఒక అద్భుతమైన మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడటానికి చాలా సాధారణ బిజినెస్ మీటింగ్లా అనిపించే ఈ సమావేశం నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెల్త్ కేర్ తయారీ రంగం భవిష్యత్తుకు ఒక కీలక మలుపు కాబోతుంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత షూ ఆల్స్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన ఈ మీటింగ్లో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అసలు ఆ స్మార్ట్ షూలో ఉన్న మ్యాజిక్ ఏంటి? ఏపీలో ఈ కంపెనీ పెట్టబోయే ఫ్యాక్టరీ వల్ల లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. మనమందరం రోజువారీగా వాడే షూస్ వేరు, ఈ షూ ఆల్స్ కంపెనీ తయారు చేసే స్మార్ట్ షూస్ వేరు. దక్షిణ కొరియా టెక్నాలజీతో తయారై ఈ షూస్ లోపల ప్రత్యేకమైన వైబ్రేషన్ చిప్లను అమరుస్తారు. మనం నడుస్తున్నప్పుడు లేదా నిలబడినప్పుడు ఈ చిప్లు నిరంతరం సూక్ష్మ ప్రకంపనలను సృష్టిస్తాయి. ఈ సూక్ష్మ ప్రకంపనల వల్ల మన పాదాలకు సరైన బ్లడ్ సర్క్యులేట్ జరిగి కండరాల నొప్పులు, అలసట పూర్తిగా తగ్గిపోతాయి. ఇది ఏదో మార్కెట్లో దొరికే డూప్లికేట్ గ్యాడ్జెట్ కాదు. కొరియా ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అధికారిక మెడికల్ డివైస్గా గుర్తింపు పొందిన ఒక పేటెంటెడ్ ఇన్వెన్షన్. ముఖ్యంగా డయాబెటీస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ షూస్ ఒక వరం లాంటివని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. ఈ కొరియా కంపెనీ టెక్నాలజీ వల్ల మన ఆంధ్రప్రదేశ్కు ఏంటి లాభం అనే ప్రశ్న అందరిలోనూ వస్తుంది. ఇక్కడే మంత్రి లోకేష్ తన మార్కు చూపించారు. ఈ షూస్ ఆల్స్ కంపెనీ తమ తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయడానికి ఏకంగా MOU కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 300 కోట్ల పెట్టుబడి రాబోతుంది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఏకంగా 3000 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్ షూస్ ఇక్కడే తయారు చేసి ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేలా ఏపీని ఒక అంతర్జాతీయ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. షూ ఆల్స్ కంపెనీ చైర్మన్ లీ చియంగ్ గెన్ ఏపీ ప్రభుత్వానికి వివరించిన ఫ్యూచర్ ప్లాన్స్ మరింత థ్రిల్లింగ్గా ఉన్నాయి. వీళ్ళు కేవలం ఈ వైబ్రేషన్ చిప్తోనే ఆగిపోవడం లేదు. భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక పూర్తి స్థాయి క్లినిక్ లాగా ఈ షూస్ మారబోతున్నాయి. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లతో కలిసి ఈ కంపెనీ సరికొత్త ప్రయోగాలు చేస్తుంది. మ్యాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్జార్షన్, వేసవిలో పాదాలను చల్లగా ఉంచే కూలింగ్ సోల్స్, చెడు వాసన రాకుండా యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్తో కూడిన స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ మన ఏపీలోని ఫ్యాక్టరీలోనే తయారయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కేవలం ఒక బిజినెస్ డీల్ కాదు, అంతకు మించి ఇది ఆరోగ్య సంరక్షణలో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది. మంత్రి నారా లోకేష్ కొరియాలో పర్యటించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకం. కొత్త పరిశ్రమల స్థాపన, ఉద్యోగ కల్పన, సాంకేతిక బదిలీ వంటి అనేక ప్రయోజనాలు ఈ ఒప్పందం ద్వారా ఏపీకి లభించనున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ స్మార్ట్ ఫుట్వేర్ కీలక పాత్ర పోషిస్తుంది. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ స్మార్ట్ షూస్ వినియోగం విస్తృతమైన ఆదరణ పొందే అవకాశం కూడా ఉంది. తాజా అప్డేట్ ప్రకారం చేసుకున్న MOU మేరకు ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వీలైనంత వేగంగా ప్రారంభించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ షూ ఆల్స్ ప్రతినిధులను కోరారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించి ప్రజలకు ఈ స్మార్ట్ షూస్ ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించడంతో షూ ఆల్స్ సంస్థ కూడా త్వరలోనే పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. మొత్తానికి ఒక సాధారణ షూ ఆంధ్రప్రదేశ్ హెల్త్ టెక్ రంగానికి కొత్త ఊపిరిపోయబోతుంది. 300 కోట్ల పెట్టుబడి, 3000 ఉద్యోగాలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇవన్నీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. నారా లోకేష్ చొరవతో కుదిరిన ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక మంచి సంకేతం.